అన్నయ్య ఇప్పుడు రెహమాన్ గారు మళ్ళీ చాలా కాలం తర్వాత పెద్దతో రీఎంట్రీ ఇవ్వడం, సినిమా చాలా పెద్ద హిట్ అవ్వడం, ఆయన పాటలు బాగా మొత్తం జనబాహుళ్యంలోకి బాగా వెళ్ళడం, ఇవన్నీ మళ్ళీ రెహమాన్ గారు మీకు కాంపిటీషన్ అవుతారు అనే ఫీలింగ్ ఏదైనా ఉందా? కాంపిటీషన్ అని చెప్పలేము. ఇట్స్ గ్రేట్ లెర్నింగ్. మనం ఇప్పుడు ఆయన ఏజ్కి ఇంకా కూడా ఆయన ఒక 28-year-old 27-year-oldకి కాంపిటీషన్ ఇస్తున్నారు అంటే మంచి విషయమే కదా, అది నేర్చుకోవాలి. ఇప్పుడు ఇళయరాజా గారు కూడా అసలు ఆయన 75th ఇయర్లో ఆయన స్టూడియో కట్టారు. ఈ మేడ్ రికార్డింగ్ స్టూడియో. అసలు అది ఎంత పెద్ద విషయం, ఎంత మంచి విషయం అది. అసలు ఎంత ధైర్యం ఇస్తుంది మనకి. మనం ఇప్పుడు మన ఈ ఏజ్లో మనం ఇంకా ఎంత చేయాలి? 75 years అప్పుడు ఆయన స్టూడియో కడుతున్నారు, రికార్డింగ్ స్టూడియో కట్టారంటే అది హార్ట్ ఆఫ్ చెన్నైలో కోడంబాకల్లో ఆయన ఒక 3-story బిల్డింగ్ స్టూడియో కట్టాడంటే ఆయనకి ఎంత నమ్మకం ఉండాలి లైఫ్లో, ఎంత బిలీవ్ చేయాలి ఆయన లైఫ్. సో ఇట్స్ ఆల్ గుడ్. సో వీ షుడ్ టేక్ ఓన్లీ గుడ్. సో రెహమాన్ గారు ఈరోజు మాకు అది సక్సెస్ అవ్వాలని మేము అందరం ప్రే చేసుకున్నాం. డెఫినెట్గా ఆ చక్రి వచ్చినప్పుడే ఫిక్స్ అయిపోయాం, డెఫినెట్గా మ్యూజికలీ పెద్ద కొట్టారని. నా ఫేవరెట్, నా ప్లేలిస్ట్. నేను ఎయిర్పోర్ట్కి వెళ్తే ఆ పాట వేసుకుని వెళ్తాను. ఇట్స్ ఆల్ గుడ్ లెర్నింగ్. అంటే అది గుడ్ లెర్నింగ్. ఐఎమ్ సో హ్యాపీ. మన సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఇంకా మనకి ఇంకా మీరు చాలా ఉందిరా పరిగెత్తడానికి, ఇంకా పరిగెత్తండి అని చెప్పి దే ఆర్ మేకింగ్ ఎస్ రన్. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ, సో హ్యాపీ. అండ్ తమన్ పేరు ఎంతసేపు కూడా అన్ని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్, అన్ని పెద్ద బిగ్ ప్రాజెక్ట్స్, జైగాంటిక్ కలోజల్ ప్రాజెక్ట్స్తోనే లింక్ అయ్యి ఉంటుంది తమన్ ట్రావెల్ అంతా కూడా. అండ్ ఇన్ ఎడిషన్ ఈ ప్రోగ్రామ్స్, సో యు ఆర్ పాజ్లెస్లీ బిజీ, ఎక్కడ కూడా గ్యాప్ అన్నది లేదు. ఈ చిన్న సినిమాలు కొత్త డైరెక్టర్లు వచ్చినప్పుడు ఒక బడ్జెట్, రీజనబుల్ బడ్జెట్లో వాళ్ళు సినిమాలు చేసేటప్పుడు కెన్ దే అప్రోచ్ యూ? యా డెఫినెట్లీ, ఐఎమ్ ఓపెన్. ఇట్లు అర్జున అన్నీ చేస్తున్నాను. ఓకే, ఐఎమ్ ఎంజాయింగ్ దట్ ఫిల్మ్స్ అ లాట్. సో ఆ పాటలు ఇంకా 3 పాటలు వస్తున్నాయి, అసలు మైండ్ బ్లోయింగ్ పాటలు ఉన్నాయి దాంట్లో. తొలి ప్రేమ నేను అప్పుడు అలానే చేశాను. దాని తర్వాత లవ్ ఫెయిలియర్ చేశాను. సో బిజినెస్ మ్యాన్ నాయక్ చేస్తున్నప్పుడు లవ్ ఫెయిలియర్ చేశాను. రెమ్యునరేషన్ ఏం తీసుకోలేదు ఆ సినిమాకి. జస్ట్ ఐ వాంటెడ్ టు హ్యావ్ అ వెంట్ అవుట్, ఒక మంచి మెలడీస్ చేద్దామని. నా చిన్నప్పుడు ఈరం కూడా అలానే చేశాను. సో ఐ వాంట్ టు వర్క్ విత్ సో మచ్ ఆఫ్ యంగ్ డైరెక్టర్. సో దట్ విల్ మేక్ చాలా నెట్ఫ్లిక్స్ సిరీస్ చేయడం కూడా ఐడియా. ఇవన్నీ ఇట్ విల్ ఓపెన్ అ న్యూ గ్రౌండ్స్ ఫర్ అస్, న్యూ స్పేసెస్ ఫర్ అస్. అండ్ ఐమ్ రియలీ చాలా వెయిటింగ్ నేను దానికోసం యాక్చువల్లీ. ఫెంటాస్టిక్. లెనిన్ పాటలు మాత్రం చాలా అద్భుతంగా ఉన్నాయి. మంచి మంచి సింగబుల్ సాంగ్స్ అన్ని కూడా మంచి హాంటింగ్ ట్యూన్స్. వచ్చే ఇంకో 2-3 పాటలు కూడా చాలా బాగుంటాయి లెనిన్లో. సో ఆల్ సాంగ్స్ అంటే నేను ఎప్పుడు నమ్ముతాను అంటే స్క్రిప్ట్ చాలా బాగుందంటే పాటలు డెఫినెట్గా దానికి బాగా కుదురుతాయని నేను చాలా నమ్ముతాను దాంట్లో. సో ఈ సినిమాకి ఇప్పుడు నేను చేసే అన్ని సినిమాలు లైక్ మేము చెప్పిన లైనప్లో ఎవ్రీ ఫిల్మ్ ఇస్ అ బ్లాక్ బస్టర్. ఐ కెన్ గివ్ యూ రైట్ వర్డ్ ఇప్పుడే. సో అన్నీ చాలా అంటే ఇంకా వాళ్ళ సైజులు పట్టుకుని అది ఎంత చేస్తుందో నాకు తెలియదు కానీ బట్ ఎవ్రీ ఫిల్మ్ ఇస్ గోల్డ్ ఫర్ మై. ఇప్పుడు వచ్చే సినిమాలు కానీ వచ్చే పాటలు కానీ అన్నీ చాలా అద్భుతంగా ఉండబోతున్నాయి. అంటే ఇప్పుడు బడ్జెట్ మీరు చేయడానికి రెడీగా ఉన్నారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. అయ్యో నేను మనీ పర్సనే కాదండి, నేను సాటిస్ఫాక్టరీ పర్సన్. నాకు సాటిస్ఫాక్షన్ ఇవ్వాలి, నా జాబ్ ఇట్ షుడ్ గివ్ మీ సాటిస్ఫాక్షన్. ఐఎమ్ హ్యాపీ విత్ దట్. అంటే స్క్రిప్ట్ నచ్చితే చేస్తారు అంతే, దట్స్ ఇట్. అంతే అంతే కదా, అంతే. సో అండ్ ఐ వన్స్ అగైన్ రియల్లీ అప్రిషియేట్ లెనిన్ పెద్ద హిట్ అవుతుందన్న టాక్ బయట కూడా ఉంది. దానికి మీ వైపు నుంచి సపోర్ట్ సాంగ్స్ రూపంలో ఇచ్చినందుకు అండ్ ఐఎమ్ రియల్లీ. నిజంగా అఖిల్ చాలా నలిగాడు ఈ సినిమాలో పాపం, చాలా చాలా కష్టపడ్డాడు. అసలు నిజంగా చాలా చాలా కష్టపడ్డాడు. అఖిల్కి డెఫినెట్గా పెద్ద హిట్ రావాలని మేము అందరం చాలా ప్రే చేసుకుంటున్నాం. నా తమ్ముడు లాగా అతను, బికాస్ వీ ఆల్ ప్లే క్రికెట్. ఐ అండర్స్టాండ్ ఇన్ సో మచ్, చాలా వెరీ జెన్యూన్ హార్ట్ అఖిల్ది. సో ఐ థింక్ దిస్ ఫిల్మ్ షుడ్ గివ్ హిమ్ లాట్స్ ఆఫ్. లేదు, బాగా మంచి రగ్గడ్గా, రస్టిక్గా, మ్యాన్లీగా, మ్యాస్కులిన్గా ఉన్నాడు ఈ సినిమా. అదే చాలా కష్టపడ్డాడు. డెఫినెట్గా చాలా మంచి పేరు వస్తుంది తనకి. గుడ్, థ్యాంక్ యూ సార్. తమన్ గారు